ఓ పిల్ల రానమ్మా. చెప్పు రాజయ్య బావా. ఓ ఇగో నువ్వు ఊకే సెల్ ఫోన్ అయితే చూస్తావు కదా. చూస్తా. ఏ మరి నీ కళ్ళు పోవా ఏంది? నా కళ్ళు ఎందుకు పోతాయి? బిత్తిరి మొక్క పొడ ఏం కోరుకుంటానో. ఛీ. అయినా ఊకే సెల్ ఫోన్ అయితే చూస్తావు. నువ్వేమన్నా బెట్టింగ్ యాప్ లోకి ఇట్లా ప్రమోషన్ చేస్తానవా మరి? ఓ కొడుకో, బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తే తీసుకుపోయి ఆ పోలీస్ స్టేషన్ లో పడేస్తా అట ఎరికేనా? ఆ నిజమే పిల్ల. ఆయనతో ఇప్పుడు మనము సోషల్ మీడియాలో కొంచెం 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 ఫేమస్ అవుతున్నాం కదా, కిరాక్ వార్తలు చేయబట్టి. బెట్టింగ్ యాప్ లో తెరుగు ఇట్లా పోయేవు. సజ్జనార్ సార్ ఎరికే కదా. ఎరికే. సిపి సజ్జనార్ సార్ అయితే బెట్టింగ్ యాప్లు ప్రమోషన్ చేసేటోళ్ళని అయితే తీసుకుపోయి జైలు వేస్తున్నాడట. అయ్య కొడుక, ఇప్పుడు ఎవరినేసిల్లు? ఇగో ఎవరినేసుడు కాదు, ఆ ముచ్చట పక్క పెడితే హర్ష సాయి ఎరికే కదా నీకు. ఆ హర్ష సాయికి సారు వార్నింగ్ ఇచ్చుకుంటా అన్ఫాలో చేయాలి అని మండి పడతాండు, ఎరికేనా? అయ్యో, ఓసారి చూద్దాం ఆగు, ఏంటిది అది? చూడు. ఇక గత కొన్ని దినాల నుంచి అయితే సోషల్ మీడియాలనైతే ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు కదా, వాళ్ళైతే బెట్టింగ్ ప్రమోషన్లు అయితే చేస్తున్నారు. ఇక గిన్నెల భాగంగానే మన సజ్జనార్ సార్ ఉన్నాడు కదా, ఆ సజ్జనార్ సార్ అయితే చాలా ఫైర్ అవుతున్నాడు హర్ష సాయి మీద. అసలు ముచ్చట్లకు పోతే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ హర్ష సాయి మీదనైతే ఆర్టీసీ ఎండి సజ్జనార్ సార్ అయితే నిలువుతా పటపట పండ్లు కొరుకుంటేనే మండిపడుతున్నాడని చెప్పానులా. ఎందుకంటే ఏడాదికి 1 కోటి రూపాయల నుంచి 50 కోట్లకు ఇస్తామన్న సుతము మేమైతే బెట్టింగ్ యాప్స్ ను ప్రమోటే చేస్తలేమని హర్ష సాయి అన్నాడట ఒక మీడియా సమావేశంలో. ఇక మేము చేయకుండా వేరేటోళ్ళు చేస్తున్నారు కదా, ఇక అందుకనే మేము కూడా తగ్గించడము అనే మాట హర్ష సాయి అనేసరికి అయితే సజ్జనర్ సార్కి అయితే మస్తు కోపం వచ్చి ఇక బెట్టింగ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళనైతే అన్ఫాలో చేయాలి ట్విట్టర్లా అని సార్ అయితే చెప్తున్నాడు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.